మిత్రులారా, ఇప్పుడు మన ముందు తీన్మార్ మల్లన్న అనగానే ముసలోడు అనుకునేరు. మీలాగనే చాలా యువకుడు, ఆలోచనల రీత్యా యువకుడే, వయసు రీత్యా కూడా యువకుడే. ఆయన ఒక్క 2 నిమిషాలు మాట్లాడి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను పరిచయం చేస్తాడు. సభాధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ సార్కు ఏమైనా కనిపిస్తలేదా? లేలే, ఈడ జర పని ఉండి నిలబడ్డా. సభాధ్యక్షులు కోదండరామ్ సార్కు రావన్నా జర పెద్దలు కోదండరామ్ సార్కు, వేదిక మీదున్న ఇతర పక్షాల పెద్దలందరికీ, ప్రగతి భవన్ లో పరేషాన్ లో ఉన్న కేసీఆర్ కు అందరికీ దండాలు. ఖబర్దార్ జరా మీరు ఖబర్దార్, ముందుగా పెద్దలు ఉన్నారు ఇడ. మిత్రులారా, నేను 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీకు ఒక విషయం చూపించబోతున్నా. నేను అక్కడి నుంచి సాధారణంగానే నడుచుకుంటూ వస్తా ఉన్నా. అడుగడుగున పోలీసు వాళ్ళే ఉన్నారు. ఈ పోలీసు వాళ్ళని అవేంటియో పెట్టి, ఆ జామర్లు పెట్టి అందులో కిందికే నడిపించుకుంటా, ఎవరి దగ్గర ఏమైనా బాంబులు ఉన్నాయా, తుపాకులు ఉన్నాయా అని చెక్ చేపిస్తున్నాడు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఓ బాతాల పోషెట్టి, ఇట్లా చెక్ ఏదైతే విద్యార్థులను చెక్ చేపిస్తున్నావో నీ ప్రభుత్వ యంత్రాంగాన్ని పెట్టి ఈ విద్యార్థులను చెక్ చేస్తూ నీకు ఉద్యోగం ఉందా బిడ్డ అని అడిగితే నీకేం పుడుతుండే? ఇలా జేఏసీలు సభ పెట్టుకుంటే ప్రభుత్వానికి సిగ్గు శరం సీమునెత్తురుంటే ఇడికి పంపాల్సింది అంబులెన్సులు పంపాలి, వైద్యుల బృందాన్ని పంపాలి, ఫైర్ ఇంజన్లు పంపుతాడా ఇక్కడికి? ఈ ఫైర్ ఇంజన్లు ఉండాల్సింది ఈడ కాదు, ప్రగతి భవన్ కాడ ఉండాలి. ఇప్పుడు ఆయన తడుస్తా ఉంది, దాన్ని ఆర్పాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి మీరు ఇక్కడికి వచ్చేదాకా నిరుద్యోగులు ఉంటుంటారు ఇప్పటిదాకా, కానీ ఈ క్షణం నుంచి మీరంతా ఉద్యోగులు. మీ ఉద్యోగం ఏందో తెలుసా? కేసీఆర్ ఉద్యోగాన్ని తీసేసే ఉద్యోగం మీరు అప్పగిస్తున్నాడు ఇప్పుడు ఈ సభ. ఆయన నిరుద్యోగి అయితే తప్ప మీకు ఉద్యోగాలు రావన్న విషయాన్ని మీరు గమనించరు మిత్రులారా. ఇక ఎటు సర్కారు భూములను దత్తత తీసుకుంటున్నారు కొంతమంది. గ్రామాలను దత్తత తీసుకోమంటే మియాపూర్ భూములను దత్తత తీసుకున్నారు. తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమంటే తుమ్మల నాగేశ్వరరావును దత్తతకు తీసుకున్నాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ను దత్తతకు తీసుకున్నాడు, పట్నం మహేందర్ రెడ్డిని దత్తతకు తీసుకున్నాడు. నిన్న ఒక్క విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో అమరుడైండు మిత్రులారా. మురళి నిన్న ఇదే టైంకు అక్కడ విద్యార్థి చనిపోయిండు. ఇక్కడ తీగల కృష్ణారెడ్డి తల్లి ఏడాది మాసికానికి వచ్చిండు దొర. ఈ ఏడాది మాసికానికి వచ్చిండు, ఆయన అటుకులు బుక్కి ఉద్యమం చేసిన మునగాడని ఇగో వీడికి వచ్చిండు దొర, కానీ ఆ విద్యార్థి దగ్గరికి పోలేకపోయిండు. ఇటువంటి దుర్మార్గ పాలన అంతమించడానికి మీరంతా ఇప్పటి నుంచి ఉద్యోగులు. కేసీఆర్ ని, ఆయన ప్రభుత్వాన్ని, ఈ రాచరికాన్ని బొందబెట్టే ఉద్యోగులు మీరే ఇవాల్టి నుంచి. మిత్రులారా, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నా. దయచేసి అందరూ నిరుద్యోగులంతా ఒక్కసారి అందరి చేతుల సెల్ ఫోన్లు ఉన్నాయిగా, అందరి చేతుల సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, మీ సెల్ ఫోన్లు ఆన్ చేయరి.
ఈ తల్లి ఉద్యోగం కోసం చూసి 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 తన కొడుకు ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. ఈ గోస ప్రగతి భవన్ దాకా చేరాలంటే మీరు చేయాల్సిన పనేంది? ఫేస్బుక్ లో తెలంగాణ జేఏసీ అని ఒక పేజ్ ఉంది, దాంట్లో లైవ్ వస్తుంది ఈ సభ. మీరు దాన్ని లైక్ చేసి అది షేర్ చేయరి, నిమిషంలో మొత్తం తెలంగాణ వాకిపోతుంది మిత్రులారా. అది ఒక విషయం. ఇగో ఈ అమ్మ పార్వతమ్మ, ఇగో ఈ అమ్మ అంజమ్మ,